డ్రగ్ నోటీసులు టాలీవుడ్ ను వణికిస్తున్నాయి. టాప్ డైరెక్టర్, హీరోయిన్లు, యువ నటులు నోటీసులు అందుకున్నారన్న వార్తలు రాష్ట్రంలో సంచలనం రేపినాయి. కొందరు నటులు నోటీసులు అందినాయని, ఇంకొందరు అందలేదని చెప్పారు. నోటీసులు రాని వాళ్లను వివాదంలోకి లాగొద్దన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రేపు సిట్ ఇచ్చిన పేర్లను బయటపెడతామని తెలిపింది. తెలుగు సినిమా ఇండస్ట్రీని డ్రగ్ లింకులు, ఎక్సైజ్ శాఖ నోటీసులు షేక్ చేస్తున్నాయి. డ్రగ్స్ మాఫియాతో లింకుల మీద విచారణకు రావాలంటూ ప్రముఖులు నోటీసులు అందుకున్నారన్న వార్తలు టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారినాయి. సినిమా ఇండస్ట్రీలో 10 మందికి పైగా 67 NDPS యాక్ట్ కింద నోటీసులు ఇచ్చినమన్నారు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారి అకున్ సబర్వాల్. నోటీసులు అందుకున్న వాళ్లను రోజుకొకరిని ప్రశ్నిస్తామన్నారు. సంబంధించిన కొంతమందికి నోటీసెస్ విచారణ కోసం ఇవ్వడం జరిగినాయి. వాళ్ళందరికీ ఈ బిల్డింగ్ లోనే 5th ఫ్లోర్ లో SIT ఆఫీస్ ఉంది. ఆ SIT ఆఫీస్ కి వచ్చి ఈ కేసు గురించి లేకపోతే దీనికి సంబంధించిన ఏదైనా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే దానికోసం షేర్ చేయడానికి అడగడానికి వాళ్ళకి సెక్షన్ 67 NDPS యాక్ట్ కింద నోటీసెస్ నిన్న జారీ చేయడం జరిగింది. డ్రగ్స్ వాడకం మీద ఎక్సైజ్ శాఖ నోటీసులు అందుకున్న వాళ్లు తమ పేర్లు ఎందుకు వచ్చినాయో అర్థమైతలేదన్నారు. డ్రగ్స్ వాడినట్లు వచ్చిన వార్తలు కరెక్ట్ కాదన్న నవదీప్ విచారణకు పోయి ఆన్సర్ ఇస్తానన్నారు. ఇంగ్లీష్ మందులే ఎప్పుడూ వాడలేదన్న సుబ్బరాజు డ్రగ్స్ తో తనకు సంబంధం లేదన్నాడు. నోటీసులు అందుకున్న తరుణ్ కేసులా తనని ఇరికించిండ్రని, విచారణ అధికారులకు సహకరిస్తానని ప్రెస్ నోట్ విడుదల చేసిండు. అండ్ ఎందుకు కెవిన్ అన్న తన లిస్ట్ లో మా పేర్లు ఎందుకున్నాయి, మాకు ఎందుకు నోటీసులు వచ్చినాయి అనే దాంట్లోనే ఆ డౌట్ కంటిన్యూస్ గా మాలో ఉంది. సో ఇదంతా కూడా మనం ఇంకొక 1 వీక్ అయితే ప్రూవ్ అవుతాయి. నోటీసులు అందకున్నా అందినట్లు జరిగిన ప్రచారం మీద కొందరు బాధపడ్డారు. డ్రగ్స్ విచారణ నోటీసులు అందలేదన్న తనీష్ తండ్రిపోయిన బాధలున్ననని, ఇంకింత బాధ పెట్టొద్దని అన్నాడు. నోటీసులు రాలేదని, డ్రగ్స్ లిస్టుల పేరు పెట్టి కుటుంబాన్ని బాధ పెట్టొద్దని నందు చెప్పిండు. రెగ్యులర్ పనులల్లో బిజీగా ఉన్నానని, నోటీసులు అందుకోలేదనుకుంటా ఓ వీడియో విడుదల చేసింది ముమైత్ ఖాన్. దయచేసి నేను దండం పెట్టి చెప్తాను, ప్లీజ్ అదొక్కటి చూసుకోండి. నేను దీని మించి మిమ్మల్ని ఏమీ అడగను. నేను నార్మల్గా ఇప్పుడు ఒకవేళ మా ఫాదరే ఉండుంటే, ఒకవేళ ఇలాంటివి జరుగుంటే నేను అసలు కేర్ కూడా చేసేవాడిని కాదండి. బట్ ఈరోజు నేను సమాధానం చెప్పిన పొజిషన్లో ఉన్నాను. ఐఎమ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఇది ఒక జస్ట్ రిక్వెస్ట్ అంతే. అండ్ క్లారిఫికేషన్ నాకు ఏమీ రాలేదండి. నాకు ఎటువంటి నోటీసులు రాలేదు. అన్నెసెసరీ రూమర్స్ వచ్చాయి కాబట్టి డైరెక్ట్ గా ఒకసారి పోలీసులని నేనే ఆశ్రయించి, సార్ ఇట్లా మీరు ఏం చెప్పకుండా నాకు నోటీస్ పంపించకుండా నా పేరు వస్తుంది, నా కెరీర్ కి బ్యాడ్ అవుతుంది, నా ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుంది. నేను అందరికీ ఒకటేసారి కనుక పోలీసుల దగ్గర నుంచి వస్తే కనుక తెలుస్తుంది నా మీద ఎటువంటి ఉన్న రూమర్స్ అన్ని రాంగ్ అని ప్రూవ్ చేసుకోవడానికి డైరెక్ట్ గా నేనే. నోటీసులు ఎవరెవరికి అందినాయో రేపు చెప్తామన్నారు మా నాయకులు. తప్పు చేసిన వారిని దారి మార్చుకునేటట్టు చేస్తామన్నారు. ఐటీ, విద్యా సంస్థలల్లా డ్రగ్స్ వివాదం నడుస్తున్నదని, అయితే టాలీవుడ్ ఒక్కటే హైలైట్ అవుతుందని అన్నారు. నోటీసులు మా వాళ్ళకి ఇచ్చినంత మాత్రాన మా వాళ్ళు ఎవరు దోషులు కాదండి. ఓన్లీ నోటీసులు దాంట్లో అటెండ్ అవ్వమని చెప్పారు. అటెండ్ అయ్యి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మా వాళ్ళు సమాధానం చెప్పడమే. సుబ్బరాజు నా దగ్గరికి వచ్చాడు, నా ఇలా నోటీస్ వచ్చింది, నాకేమీ సంబంధం లేదని. నాన్న 21వ తారీఖు నోటీస్ వచ్చింది కదా, నువ్వు వెళ్ళు, వాళ్ళు అడిగిన దానికి అబద్ధం చెప్పకుండా జెన్యూన్ గా సమాధానాలు చెప్పండి. ప్రధాన నిందితుడు కెల్విన్ కాల్ డేటా, అతడు విచారణలో చెప్పిన వివరాల ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్, ఈడీ అధికారులు సంబంధం ఉన్న అందరికీ నోటీసులు ఇస్తామన్నారు.